వరుసగా 8వ బడ్జెట్ను ప్రవేశపెట్టి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. 2025-26 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడుతూ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఏటా 12 లక్షల వరకు జీతం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదని తెలిపారు. అలాగే వృద్ధులకు, సీనియర్ సిటిజన్స్కు పన్ను మినహాయింపు ప్రకటించారు. వృద్ధులకు, సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు పరిమితిని ₹1,00,000 రెట్టింపు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. వడ్డీపై వచ్చే ఆదాయంపై 50,000 నుంచి 2 లక్షల వరకు పెంచుతున్నట్లుగా నిర్మల వెల్లడించారు. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 లక్షల నుంచి 6 లక్షల వరకు పెంచుతున్నట్లుగా తెలిపారు. ఇక వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో తెలిపారు. అలాగే మెడిసిన్స్పై పన్ను పూర్తిగా రద్దు చేస్తున్న విషయాన్ని వెల్లడించారు. మనుషుల ప్రాణాలను రక్షించే 36 రకాల మందులపై విధించే పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు నిర్మిస్తామన్నారు. క్యాన్సర్ చికిత్సకు మందులు తక్కువ ధరకే లభిస్తాయని తెలిపారు. 6 రకాల ప్రాణాలను రక్షించే మందులపై కస్టమ్ డ్యూటీని 5% తగ్గించనున్నట్లుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సీతారామన్ వెల్లడించారు. మరోవైపు 10,000 కోట్ల రూపాయల ప్రభుత్వ సహకారంతో స్టార్టప్ల కోసం నిధులు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే 5 లక్షల మంది మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తొలిసారిగా 2 కోట్ల రుణం అందించనుందని తెలిపారు. అలాగే డాక్టర్ కావాలని కలలు కనే విద్యార్థులకు సైతం గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో ఎంబీబీఎస్ సీట్లను పెంచుతున్నట్లు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు కేంద్ర మంత్రి. వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 75,000 కొత్త మెడికల్ సీట్లను పెంచుతామని ప్రకటించారు. దీంతో డాక్టర్లు కావాలనుకునే యువత సులభంగా మెడిసిన్ చేసే అవకాశం లభిస్తుంది. దేశంలోని వైద్య కళాశాలల్లో ఇప్పుడు మొత్తం 1,12,112 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటి కోసం ప్రతి ఏడాది అడ్మిషన్స్ కోసం పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ సీట్లకు నీట్ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారన్న విషయం తెలిసిందే. 2014 వరకు మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 51,348 ఉండగా 2014 వరకు దేశంలో మొత్తం 387 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జూలై 2024 వరకు ఉన్న డేటా ప్రకారం ఇప్పుడు దేశంలోని వైద్య కళాశాలల సంఖ్య 731. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లను కూడా పెంచారు. 2014 వరకు మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేట్ల సీట్లు 31,185 కాగా జూలై 2024 నాటికి ఈ సీట్ల సంఖ్య 72,627కి చేరింది. మరి బడ్జెట్లో ఆర్థిక మంత్రి కురిపిస్తున్న ఈ వరాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 4వ T20లో టీమిండియా అయితే విజయం సాధించింది. పూణే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కంఫర్టబుల్ విక్టరీని అయితే టీమిండియా అందుకుందని చెప్పాలి. మొదట బ్యాటింగ్లోనూ, ఆ తర్వాత బౌలింగ్లోనూ మంచి ప్రదర్శన కనబరిచి మొత్తానికైతే మ్యాచ్ని గెలిచి 3-1తో ఇప్పటికే సిరీస్ని అయితే కైవసం చేసుకుంది. ఇంకో మ్యాచ్ మిగిలింది. అయితే ఈ మ్యాచ్ని టీమిండియా చీటింగ్ చేసి గెలిచింది అనే విమర్శలు అయితే సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. జోస్ బట్లర్, ఇంగ్లాండ్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో బట్లర్, తను కూడా ఇండియా అట్లా చేయడం సరైంది కాదు అని చెప్పాడు. ఇంతకీ టీమిండియా ఏం చేసింది? నిజంగానే చీటింగ్ చేసిందా అంటే, ఈ మ్యాచ్లో ఒక ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే, మ్యాచ్ ఎవరెవరు ఆడుతున్నారు ఏంటి అని ప్లేయింగ్ 11 ప్రకటించినప్పుడు ఆ టీంలో లేని హర్షిత్ రాణా ఫీల్డింగ్ సమయంలో టీంలోకి వచ్చాడు, ఫీల్డ్లోకి దిగాడు. ఒక క్యాచ్ అందుకున్నప్పుడు హర్షిత్ రాణా గ్రౌండ్లో ఉన్న విషయం కామెంటేటర్లు కూడా గుర్తించారు. అంటే సబ్స్టిట్యూట్, వేరే ప్లేయర్కి ఎవరికైనా సబ్స్టిట్యూట్గా వచ్చాడని అనుకున్నారు. కానీ ఆ తర్వాత బౌలింగ్ కూడా చేశాడు. ఒక సబ్స్టిట్యూట్ ప్లేయర్ బౌలింగ్ చేయడం ఏంటంటే కొంచెం అక్కడ ఆసక్తికరంగా మారింది. అయితే అసలు హర్షిత్ రాణా ఫీల్డింగ్కి ఎందుకు వచ్చాడు, బౌలింగ్కి ఎలా చేశాడు అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటే, శివం దూబే, టీమిండియా బ్యాటర్ శివం దూబే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ఈ మ్యాచ్లో. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అతని హెల్మెట్కి తలకి బాల్ తగిలింది. జెమీ ఓవర్టన్ బౌలింగ్లో తలకి బాల్ తగిలింది. ఆ టైంలో వెంటనే మన టీమిండియా ఫిజియో వచ్చేసి గ్రౌండ్లోకి అతనికి కంకషన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ కంకషన్ టెస్ట్ అనేది బ్యాటర్కి బాల్ హెల్మెట్కి తగిలితే ఖచ్చితంగా హెల్మెట్ బాగుందా లేదా, హెల్మెట్ పరిస్థితి ఏంటి, బ్యాట్స్మెన్ పరిస్థితి ఏంటి, ఏమైనా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుందా, ఇలా ఈ టెస్ట్లు అన్నీ చేస్తారు. ఆ తర్వాత ఆ టెస్ట్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత శివం దూబే కూడా బ్యాటింగ్ కంటిన్యూ చేశాడు. చివరికి రన్అట్ అయ్యి వెనుదిరిగాడు. అయితే మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత శివం దూబే ప్లేస్లో హర్షిత్ రాణా బరిలోకి దిగాడు. ఎందుకంటే ఇక్కడ ఒక రూల్ ఉంది క్రికెట్లో, కంకషన్ జరిగితే అంటే ఎవరైనా ప్లేయర్కి హెల్మెట్కి లేదా తలకి బాల్ తగిలితే అతని ప్లేస్లో సేమ్ క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ని సబ్స్టిట్యూట్గా ఆడించవచ్చు. ఒక బ్యాటర్ అయితే సేమ్ బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్లని ఎంపైర్లు నిర్ణయించి ఆడిస్తారు. కానీ ఇక్కడ
శివం దూబేకి ఈక్వల్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ హర్షిత్ రాణానా అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. కాకపోతే ఇక్కడ రూల్స్ని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాస్త తెలివిగా ఉపయోగించుకున్నాడని చెప్పొచ్చు. కానీ మ్యాచ్ ఓడిపోవడంతో ఇంగ్లాండ్ దాన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. అందుకే ఈ చీటింగ్ చేసి గెలిచింది ఇలాంటి కామెంట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే శివం దూబేకి సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ విజయంలో తను కూడా కీలక పాత్ర పోషించాడు. అందుకే ఇలాంటి కాంట్రవర్సీ అయితే దీని చుట్టూ క్రియేట్ అవుతూ ఉంది. ఓవరాల్గా అయితే తలకి హెల్మెట్కి బాల్ తగిలింది కాబట్టి బ్యాట్స్మెన్ ఏ ప్లేయర్ అయినా సరే హెల్మెట్కి తలకి దెబ్బ తగిలితే అతని ప్లేస్లో వేరే ప్లేయర్ని ఆడించవచ్చు. కాకపోతే ఈక్వల్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ని ఆడించాలని ఒక చిన్న రూల్ ఉంది. ఆ విషయంలో మరి హర్షిత్ రాణాని ఆల్రౌండర్గా భావించి గౌతమ్ గంభీర్ పంపించి ఉంటాడని మనం భావించవచ్చు. ఓవరాల్గా అయితే నిన్న మ్యాచ్లో ఈ సంఘటన జరిగింది. ఇందులో మరో విశేషం ఏంటంటే హర్షిత్ రాణాకు ఇదే ఫస్ట్ T20 మ్యాచ్. తను చాలా విచిత్రంగా ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా ఇలాంటి ఒక డెబ్యూ జరిగి ఉండదేమో. ఎందుకంటే కంకషన్ సబ్స్టిట్యూట్గా ఒక ప్లేయర్గా తను బరిలోకి దిగి తన ఫస్ట్ మ్యాచ్ ఆడడం, ఫస్ట్ మ్యాచ్లో మంచి ప్రదర్శన కనబరచడం, 3 వికెట్లు కూడా తీసుకోవడం ఒక్క హర్షిత్ రాణాకే జరిగింది కానీ మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఓవరాల్గా టీమిండియా మ్యాచ్ గెలవడం, ఈ 5 T20ల సిరీస్లో 3-1తో ప్రస్తుతం లీడ్లో ఉండడం, ఇంకో మ్యాచ్ మిగిలింది, అది గెలిచినా ఓడినా కూడా సిరీస్ మనదే అవుతుంది. చాలా మంచి ప్రదర్శన అయితే కనబరిచింది. మరి బట్లర్ కామెంట్స్ అలాగే సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఏదైతే ఉందో టీమిండియా చీటింగ్ చేసి గెలిచిందనే కామెంట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.